గ్రామ వార్డు సచివాలయాల్లో 15,498 మంది మిగులు ఉద్యోగులు ఉన్నారండి. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం. ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి ఉద్యోగుల బదలాయింపు. హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 15,498 మంది మిగులు ఉద్యోగులు ఉన్నట్లు అధికారిక లెక్కలైతే తేల్చారు. గ్రామ సచివాలయాల్లో 12,126 మంది, వార్డు సచివాలయాల్లో 3,372 మందిగా గుర్తించారు. వారికి ఆసక్తి మేరకు సచివాలయాల్లోనే ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా తీసుకుంటారు. అప్పటికీ మిగిలిన వారిపై డిప్యుటేషన్పై ఇతర ప్రభుత్వ శాఖలకు పంపాలని యోచిస్తూ ఉన్నారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఉద్యోగులు ఏ ఒక్కరిని తొలగించమని సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు ఆయా ప్రాంత జనాభా ఆధారంగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజిస్తున్నారు. ఒక్కో సచివాలయంలో 6 నుంచి 8 మధ్య ఉద్యోగులు ఉండేలా చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాల్లో మిగులు ఉద్యోగుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్లు 173, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు 414, గ్రామ మహిళా పోలీసులు 2,107, విఆర్ఓలు 2,899, గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 4,722, అగ్రికల్చరర్, హార్టికల్చరర్, సెరికల్చరర్ అసిస్టెంట్లు 1,154, ఎనర్జీ అసిస్టెంట్లు 405, వెటర్నరీ ఫిషనరీ అసిస్టెంట్లు 252 మంది ఉన్నట్టు. వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు 37 మంది, మహిళా పోలీసు గ్రేడ్ 3 913 మంది, వార్డు రెవెన్యూ కార్యదర్శులు 1006 మంది, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శులు 1,336 మంది, వార్డు ఎనర్జీ కార్యదర్శులు 80 మంది ఖాళీగా ఉన్నట్లు. ఈ మొత్తం సంఖ్య 15,498గా ఉన్నట్లు. హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు ఇలా అయితే ఉన్నాయండి. 2,500 లోపు జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా విభజించి 2,501 నుంచి 3,500 వరకు ఉన్న సచివాలయాలను బి కేటగిరీగాను, 3,501 నుంచి పైకి ఇంకా ఎక్కువ జనాభా ఉన్నవారిని సి కేటగిరీలుగా విభజించి వీటి ఆధారంగా ఉద్యోగులనైతే విభజిస్తూ ఉన్నారు. సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ ప్రభుత్వ శాఖల సీనియర్ అధికారులతోనూ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయాల హేతుబద్ధీకరణపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు వారంతా అనేక సమస్యలను ప్రస్తావించారు. మిగులు ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే కొన్ని సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకురాగా ఆయా శాఖల సమన్వయంతోనే వీటిని పరిష్కరించే వీలునందన అక్కడి సీనియర్ అధికారులను ఇందులో భాగస్వాములుగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మిగులు ఉద్యోగులుగా ఉన్న 15,000కు పైగా చిల్లర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ సంస్థల్లోకి వారిని బదలాయించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులోనూ ఏ ఒక్క ఉద్యోగిని కూడా విధుల నుంచి తొలగించబోము అంటూ కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తూ ఉంది.